అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు 17వ తారీఖు అండి. తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఉద్యోగులకు వన్ బై వన్ తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. మనం ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా గత ప్రభుత్వంలో పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముఖ్యంగా ఇందుకు సంబంధించి ఇందులో వచ్చేసి పురపాలక శాఖలో ప్రమోషన్లు, అదేవిధంగా కేడర్లో మార్పుల కోసం అధికారులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు అనమాట. ఇందుకు సంబంధించి అనేక మంది ప్రమోషన్ రాకుండా కూడా రిటైర్ అవుతున్నటువంటి విషయాన్ని సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషన్ నుంచి అడిషనల్ డైరెక్టర్ వరకు అయితే వెళ్ళాలంటే దీన్ని రీజనల్ డైరెక్టర్ పోస్టులు అడ్డంకిగా మారాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 పోస్టులు మాత్రమే ఉండడంతో చాలా మంది అంటే ఇందులో వచ్చేసి చాలా మంది అధికారులు సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషన్ వరకు వెళ్ళినా ప్రమోషన్ రాకుండానే పదవి విరమణ చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఇందుకు సంబంధించి అంటే సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్లో వచ్చేసి 39 పోస్టులు, రీజనల్ డైరెక్టర్ పోస్టులు వచ్చేసి అడిషనల్ డైరెక్టర్లు 10 అయితే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం 6 అడిషనల్ డైరెక్టర్లు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి ప్రమోషన్ రావాలంటే ముందుగా రీజనల్ డైరెక్టర్ పనిచేయాలి కాబట్టి, కానీ రీజనల్ డైరెక్టర్ పోస్టులు కూడా 2 మాత్రమే ఉన్నాయి. 3 సెలక్షన్ గ్రేడ్ కమిషనర్లు ప్రమోషన్లు అయితే అర్హత అయితే ఉన్నారన్నమాట. ఇద్దరికి మాత్రమే ఇవ్వగలుగుతారు. ఇక ఇద్దరికి అయితే మూడో వ్యక్తికి అర్హత ఉన్నా కూడా పరిమితం కావాల్సి వస్తుందన్నమాట. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఏదైతే డైరెక్ట్ పోస్టులను అయినా పెంచాలని, లేకుంటే రీజనల్ డైరెక్టర్ పోస్టులు ఎత్తేసి వాటిని అడిషనల్ డైరెక్టర్గా జాబితాలో కలపాలని అధికారులు అయితే కోరుతున్నారన్నమాట అధికారులను. ఇందుకు సంబంధించి గత ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ప్రభుత్వమైనా స్పందించకపోతే అంటే కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి చర్యలు తీసుకోవాలని, సమస్యలకు సంబంధించి మొత్తం 9 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ పురపాలక శాఖ కమిషనర్ రేట్లో 371 పోస్టులకు సంబంధించి మంజూరు చేయగా ప్రస్తుతం 273 మంది పనిచేస్తున్నారు. 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని అడిషనల్ డైరెక్టర్ 6 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. వీటిని వెంటనే నింపాలనే విధంగా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేస్తున్నారన్నమాట. మొత్తం మీద మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఉద్యోగులకు సర్కారు పైన సమరమే. ఇక సెప్టెంబర్లో ఉద్యోగులకు ఉద్యమ బాట. ఇక మూసిన ఉద్యోగుల జేఏసీ డెడ్ లైన్. జేఏసీ వినతి తీసుకున్నటువంటి సర్కార్ అయితే రగులుతున్న ఉద్యోగులు, ముఖ్యంగా జేఏసీ నేతలు 45 రోజుల పాటు ఊరూరా ధూమ్ధాం దసరాకు ముందు చలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారట. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు సమరానికి సిద్ధమవుతున్నట్లు. సెప్టెంబర్ 1 నుంచి సుమారు 45 రోజుల పాటు ఏకదాటిగా ఉద్యమం పట్టున్నారన్నమాట బాట. ఇక ఈ మేరకు ఈ నెల 19న సమావేశం అయితే ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ముఖ్యంగా ఉద్యోగులంతా విసిగిపోయారు. 1-2 సార్లు కాదు, పలుసార్లు ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి ప్రతి నెల కూడా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని, ఇక రావాల్సిన పెండింగ్లు, డిఏ, ఇతరత్ర బకాయిలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నుంచి ప్రతిసారి కూడా సానుకూలంగా స్పందించి ఉద్యోగులకు సంబంధించి ఈ దసరాకైతే ఇవ్వాలని ఇటీవల కాలంలో అప్డేట్స్ అయితే వచ్చాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికేతర అంశాలు మొదటిగా చర్చించి తర్వాత ఆర్థికపరమైన అంశాలు దసరాకైతే ఇచ్చే అవకాశాలు అవుతుంది. సెప్టెంబర్ 1 నుంచి రాబోయే నెల రోజుల పాటు మొత్తం మీద అయితే ఈ నెల 19 అత్యవసర భేటీ అయితే నిర్వహించాలని ఉద్యోగులకు సంబంధించి జేఏసీ శుక్రవారం సర్కారు పిలుపునిస్తూ వస్తుంది. జేఏసీ నేతలకు భావించారు. అయితే సర్కారు పిలుపు కోసం సాయంత్రం వరకు అయితే ఎదురు చూశారు, కానీ అలాంటివి ఏమి లేకపోవడం సమరభేటి. ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయులు పెన్షన్లో జేఏసీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారనమాట. 200 పైగా సంఘాలు ఈ సమావేశంలో అయితే ఆహ్వానించడం జరిగిందనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రావాల్సినటువంటి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఇక ముఖ్యంగా రావాల్సినటువంటి ప్రతిదీ అంశాన్ని కూడా ప్రభుత్వం నుంచి ఏదైతే అంటే ఉద్యోగులు జేఏసీ మొత్తం 63 డిమాండ్లు సర్కారు ముందు ఇచ్చింది. 200 పైగా సమస్యలు సర్కారు దృష్టికి తీసుకెళ్లింది. జేఏసీ ఏర్పడ్డాక తర్వాత ఉలికిపడ్డ రాష్ట్ర సర్కారు పార్లమెంట్ ఎన్నికల ముందు ఉద్యోగుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం అయితే నిర్వహించింది. మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నెలకు 700 కోట్ల పెండింగ్లు అయితే బిల్లును మంజూరు చేస్తామని బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. వీటిని ప్రతి నెల అయితే ఇవ్వాల్సి అయితే ఉంది, కానీ ఇక అదొక పరిష్కారం దిశగా చర్యలు అడుగులు వేయాలని, అదేవిధంగా ఉద్యోగుల పెన్షన్లకు ఉపాధ్యాయులకు 4వ తరగతి ఉద్యోగులు, అంగన్వాడీ ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్స్ ఉద్యోగులంతా జేఏసీ భాగస్వాములు అయ్యారు. ఇక అందరూ కలిసి ఏకతాటిపై రావడంతో ఇక ముఖ్యంగా తొలిసారిగా వచ్చారన్నమాట. ఇక కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని, ఇవన్నీ కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక వర్షాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు అంటే గడిచిన వారం రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విస్తారంగా వర్షాలు అయితే వస్తున్నాయి కాబట్టి కాగా వచ్చే 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే
తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎక్కువ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే గత 10 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి కదా. సో ఇప్పుడు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కొన్ని శాఖలకు సంబంధించి ఉద్యోగులకు సెలవులు కూడా రద్దు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడ, హన్మకొండ, వరంగల్, ములుగు, ఏదైతే మహబూబాద్ జిల్లాలో నేడు 20 సెంటీమీటర్ల మించి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో ఇక జయశంకర్, భూపాలపంచ్, మంచిర్యాల, సూర్యాపేట, జనగాం, కోనరాం, ఆసిఫాబాద్, సిద్దిపేట జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక మిగతా 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఇక ఇది ప్రస్తుతం ఏదైతే వెదర్కి సంబంధించినటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ అండి. సో ఇక ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా దసరాకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దసరా పండుగ అంటే చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి తెలంగాణ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 3వ వారం నుంచి దసరా సెలవులు అయితే ప్రారంభం కానున్నాయి. సో ఇక ఇందులో వచ్చేసి ఏపీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు స్కూల్, పాఠశాల దసరా సెలవులు ఉన్నాయి. ఇక క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్ అయితే ఉంటాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మనకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు అయితే ఉన్నారు. ఇందులో వచ్చేసి మనకు ఉద్యోగులకు ఇటు విద్యార్థులకు కూడా హాలిడేస్ అయితే ఉంటాయి కాబట్టి సో విషయాన్ని ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది అనమాట. పబ్లిక్ హాలిడే అయితే ఉంటుంది. ఇక సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ అయితే సందర్భంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి.